మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ టి కృష్ణమూర్తి అండి. రెడ్ క్రాస్ యోగా ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నందు సుమారుగా 10 సంవత్సరాల నుంచి సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాము. మనము ఆకుకూరల ప్రాశస్త్యంలో ఈరోజు తోటకూర గురించి తెలుసుకుందాము. ఈ తోటకూరలో 2-3 రకాలు ఉన్నాయండి. కొయ్య తోటకూర అని, ఎర్ర తోటకూర అని, ఇంకా చిన్న లీవ్స్ ఉండే తోటకూర అని, అలా 3 రకాలు ఉన్నాయి. మనం ఏ తోటకూర లభించినా కానీ దాన్ని ఉపయోగాలని తెలుసుకొని వాడడం ఎంతో మంచిది. ఈ తోటకూర కొద్దిగా చేదు వగరు ఉంటుందండి. ఈ తోటకూరను తాలింపు కూరగా చేసుకోవచ్చు, లేకపోతే పప్పులో వేసుకోవచ్చు. మిగతా కూరగాయల్లో కూడా కలిపి వండుకునేదానికి ఆస్కారం ఉందండి. ఈ తోటకూర ముఖ్యంగా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తొందరగా రాకుండా ఉండేటట్టు చూస్తుందండి. క్యాటరాక్ట్ ఫార్మేషన్ తొందరగా కాదు, దృష్టికి సంబంధించిన దోషాలు చిన్న వయసులోనే రాకుండా చూస్తుంటుంది. కొంతమంది కంట్లో ఎరుపు వస్తుంది, నీళ్లు కారుతుంటుంది, కంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసేదానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ తోటకూరను ఆకుతో పాటు లేత కాడలు కూడా ఆహారంలో వండుకోవచ్చండి. ఈ తోటకూర రసాన్ని తీసి కొద్దిగా పసుపు, లెమన్ జ్యూస్ కలిపి హెయిర్ రూట్స్కు మర్దన చేసేదాని మూలాన తలలో ఉండే డాండ్రఫ్ కానీ హెడ్ లైస్ కానీ నివారించేదానికి ఉపయోగపడుతుందండి. ఈ తల భాగం కూడా కొంతమందికి కళ్ళు ఎర్రగా అవుతుంటాయి, తల మంటగా ఉంటుంది, నొప్పి ఉంటుంది. అటువంటప్పుడు కూడా ఈ ఆకు రసాన్ని తలకు హెయిర్ రూట్స్కు మర్దన చేయడం మంచిది. ఈ ఆకును రసాన్ని కొద్దిగా కొబ్బరి నూనెలో కలిపి మనము ఎక్కడన్నా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు అక్కడ మర్దన చేసి కొద్దిసేపు ఎండలో నిలబడేదాని మూలాన మనకు ఈ గ్రీన్ లీఫ్ది సన్లైట్ కూడా మంచి ఎఫెక్ట్ వచ్చేదానికి ఉపయోగం ఉంటుంది. కొంతమందికి విటమిన్ డి డిఫిషియన్సీతో బాడీ పెయిన్స్ వస్తుంటుంది, కాల్షియం లెవెల్ తగ్గుతుంటాయి. అటువంటప్పుడు బోన్ స్ట్రెంత్గా ఉండదు, కాళ్ళల్లో నొప్పులు వస్తాయి, చేతుల్లో నొప్పులు వస్తాయి, మెడ నడుముకు సంబంధించిన పెయిన్స్ వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ తోటకూరలో కాల్షియం, ఐరన్ అమోఘంగా ఉందండి. కాబట్టి మీకు కాల్షియం డెఫిషియన్సీతో వచ్చే జబ్బులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ తోటకూరను కషాయం రూపంలో కానీ, పచ్చి రసం రూపంలో కానీ, లేకపోతే కూరల్లో కలిపైనా కానీ ఏదో రూపకంగా ఈ తోటకూరను ప్రతిరోజు తీసుకోవడం ఎంతో మంచిది. యూరిన్ ప్రాబ్లమ్స్ రానిదు, బోన్ స్ట్రెంత్ చేస్తుంది, కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంటుంది, ఎనిమిక్ కండిషన్ రాకుండా చూస్తుంది. కొంతమందికి రకరకాల జబ్బుల తర్వాత ఎనిమిక్ స్టేట్ అవుతుంది, లేకపోతే పల్స్ కంప్లైంట్తో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, లేకుంటే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ రక్తస్రావాన్ని ఆపే గుణము ఈ తోటకూరలో ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తోటకూర లేతగా ఉండే కాడలు, లేత ఆకులే ఉపయోగించాలా. ఈ ఆకును ఉపయోగించే ముందు గోరువెచ్చనిలో కొద్దిగా సాల్ట్ వేసి క్లీన్ చేయాలా. ఏదో రూపకంగా బాయిల్ చేసిన రూపకంలో, లేకుంటే కషాయం రూపకంగా, లేకుంటే పచ్చి రసం రూపకంగా కూడా ఈ ఆకును మనం యూజ్ చేయడం ఎంతో మంచిది. ఈ ఆకు రసంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపేసి ఎక్కడన్నా చర్మంలో దురద కానీ, అలర్జీ కండిషన్ కానీ ఉంటుందండి. అటువంటి ప్రదేశంలో ఈ ఆకు రసంను కోకోనట్ ఆయిల్తో కలిపి మర్దన చేస్తే మీకు చర్మం సంబంధించిన వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఆకుకూరల సత్ఫలితాలు రావాలంటే మీ దినచర్యను కూడా మార్చుకోవాలండి. సరైన టయానికి తినాలా, సరైన మంచి ఉడికించిన కూరగాయలు, లేకుంటే చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్తో ప్రిపేర్ చేసిన అన్నం కానీ, పొట్టుతో ఉండే పప్పు దినుసులు కానీ ఎక్కువ ఆయిల్ లేకుండా టయానికి సరిగా తీసుకోవాలండి. చాలామంది మనం ఆకుకూరలు తీసుకున్నాము జబ్బు తగ్గుతుందిలే అంటారు. అలా కాదు, మీ జీవన పద్ధతులు కూడా మార్చుకోవాలా. మనకు జబ్బు ఎందుకు వచ్చింది, జబ్బు రూట్ కాజ్ ఏమి,
దాన్ని సెట్ చేయాలా, మీ జీవన పద్ధతులను సరి చేసుకొని ఈ ఆకుకూరలను సక్రమైన పద్ధతిలో వాడుతుంటే మీకు అప్పుడు మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది. చాలామంది చిన్న పిల్లలు 1 సంవత్సరం దాటిన వయసు నుంచి కొంతమందికి ఆహారం సరిగా తీసుకోరు, పెరుగుదల సరిగా ఉండదు, మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళు ఏజ్ని బట్టి డెవలప్మెంట్ ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈ తోటకూర రసం, 1 స్పూన్ తోటకూర రసంలో కొద్దిగా తేనె కానీ, తాటి బెల్లం కానీ, కొద్దిగా మిశ్రీ పౌడర్ కానీ కలిపి రోజుకు కనీసం 2 సార్లన్నా ఈ తోటకూర రసంను పైన చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసి తాపించే దాని మూలాన వారి జీర్ణశక్తి డెవలప్ అవుతుందండి. మెంటల్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏజ్ ప్రకారము వాళ్ళు అన్ని యాక్టివిటీస్లోనూ పాల్గొంటారు. మెదడుకు సంబంధించిన మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బోన్స్కు సంబంధించినవి, కండరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి టానిక్లు వాడకుండా ఈ తోటకూర రసం చిన్న వయసు నుంచే ఇచ్చేదాని మూలాన వారికి ఎలాంటి అనారోగ్య పరిస్థితి రాకుండా ఆరోగ్యంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది.